నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులకు దశ తిరిగిందండి. సుమారుగా నా అంచనా ప్రకారం ఏంటంటే 2034 సంవత్సరం లోపు సుమారుగా 100,00,00,000 సంపాదిస్తారండి. కానిదంటూ ఏది ఉండదు. నేను చెప్పేది మీకు కొంచెం ఆహ్, ఇది చ ఇది మన జోక్ అనిపియవచ్చు. 2034 లోపు 100,00,00,000 ఎలా సంపాదిస్తారు? అసలు ఏ విధంగా సంపాదిస్తారని. నాకు ఏదైనా కూడా ఇప్పుడేంటంటే మెయిన్‌గా ఏందంటే భూములకు విలువలు పెరుగుతున్నాయండి. చాలా ఇప్పుడు మీరెక్కడైనా ఒక సంవత్సరంలో మనకు ఒకప్పుడు భూములకు విలువ లేకుండే. అప్పుడు మనం డబ్బుకు విలువుండే. ఆ డబ్బును ఇంట్లో పెట్టుకునేది, బ్యాంకులలో దాచుకునేది గానీ, ఇన్వెస్ట్‌మెంట్ భూముల మీద పెడితే, భూముల మీద పెడితే ఏమొస్తదిలే, అవి ఆడనే ఉంటాయిలే అనుకుని బిజినెస్‌ల మీద పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు వాస్తవానికి ఏందంటే భూముల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈరోజు చూస్తే అతి సామాన్యుడు కూడా ఈరోజు కోట్లలో ఉన్నారు. ఒకప్పుడు 10 ఎకరాలు, 15 ఎకరాల భూస్వామికి పిల్లనివ్వాలంటే ఎవరు ఇవ్వకపోయేది. గవర్నమెంట్‌కు సంబంధించిన ఉద్యోగం చేసేవాళ్ళంటేనే గవర్నమెంట్ జాబా? ఉన్నా లేకున్నా, చేసినా చేయకున్నా నెలకైతే గవర్నమెంట్ జీతం పడతది అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఆ 15 ఎకరాలు, 20 ఎకరాలను అమ్ముకొని కూడా ఒక గవర్నమెంట్ జాబ్ వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబు ఉన్నోనికి జాబ్ ఇవ్వట్లేదండి. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి పిల్లనివ్వట్లేదు. ఓ 10, 15 ఎకరాలు ఉన్నాయి. ఒక ఎకరం 3, 4 కోట్లు పోతున్నాయి. ఓ 40, 50 కోట్లకు ఉంటాడు అని అలా ఈ ఎనుకున్నటువంటి మన స్థలాన్ని, భూములను చూసి ఇస్తున్నారు. రేపు పొద్దున ఒక ఎకరం అమ్ముకున్న, ఒక అరెకరం అమ్ముకున్నా కూడా సూపర్‌గా బ్రతకొచ్చు. ఈ సంవత్సరాలు మన జీవిత కాలంలో సంపాదించిన, గవర్నమెంట్ జాబ్ చేసి సంపాదించిన ఏమొస్తది? లాస్ట్‌కి దిగే వరకు పెన్షన్ ఒకటే వస్తది. ఆ పెన్షన్ కూడా తీసేసింది దాదాపుగా కొంతవరకి. ఏం దిగినా 20,00,000 30,00,000 ఆ గవర్నమెంట్ ఉద్యోగం దిగానే వస్తే ఆ 20, 30 లక్షల వరకే. అప్పటికే ఈ సర్వీస్‌లో నువ్వు ఎన్నో అప్పులు చేసావు. ఈ జీతం కాదు, ఈ జీతం పోను ఇంకేమన్నా అప్పులు చేస్తే ఈ దిగంగానే ఆ 30,00,000 ఆడ పోయి అప్పు కట్టుకుంటావు. లాస్ట్‌కు నీకు మిగిలింది ఏముంటది లాస్ట్‌కు? మళ్ళీ అదొక పెన్షన్. అదో 5,000, 10,000, 15,000, 20,000 వస్తాయి. అదే జీవితాన్ని ముందుకు ఇక నువ్వు జీవితంలో సంపాదించింది ఎక్కడ ఉంది? అట్లా మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు గవర్నమెంట్ పెద్దగా చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఎవరు చూడట్లేదండి. మంచి హైఫై సాఫ్ట్‌వేర్ కంపెనీలలో జాబులు 1,00,000, 2,00,000, 3,00,000 సాలరీ వచ్చేటి చూసుకుంటున్నారు. అవునండి. అంత ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో తెలియదండి. నేను చెప్తున్నటువంటి రాశులకి ఏంటంటే దశ తిరిగింది. 2034 లోపు సుమారుగా 100,00,00,000 సంపాదించే తీరుతారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో మొట్టమొదటి రాశి తులారాశి, రెండోది వృషభ రాశి, మూడోది సింహరాశి, నాలుగోది కుంభరాశి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. మీకు తిరుగుండదు, గుర్తుపెట్టుకోండి. 2034 సంవత్సరం అనేది మీరు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినేటువంటి సంవత్సరం అండి. గుర్తుపెట్టుకోండి. ఇక చాలు, లైఫ్ అంతా ఇక్కడ చాలు అనే ఫీలింగ్ కలుగుతుంది. హ్యాపీగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, మంచి మంచి గుళ్ళు తిరగండి, దైవ దర్శనాలు చేసుకోండి, స్పిరిచువల్గా ఉండే, ఆధ్యాత్మికంగా ఉండండి. ఎప్పుడు కష్టపడకండి. ఎప్పుడు కష్టపడితే ఏముండదు. మనం పైసలు అనేది డబ్బులు సంపాదించిన మానవునికి ఎప్పుడు సంపాదిస్తూనే ఉంటాడు. ఊరికే కూర్చోడు. కానీ మనం ఏకత్వంలో భిన్నత్వం. కానీ మనం ఇక్కడనే సంపాదించింది చాలు అనుకొని అక్కడి వరకు హ్యాపీగా ఉండాల్సిందే. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నాడు. అన్ని కోట్లు సంపాదించే ప్రపంచంలో కోటీశ్వరులు, నీకేం ఇబ్బంది? నువ్వు ఖాళీగా కూర్చోరాదు, బిజినెస్లు ఆపేసి అంటే ఆపడు. ఎందుకు ఆపుతాడు? అతను చివరి క్షణంలో ఉన్నప్పుడు కూడా బిజినెస్ ఆపరు. ఒకవేళ అతను ఉన్నా పోయినా కూడా వాళ్ళ పిల్లలు, కుటుంబ సభ్యులు దాన్ని చూసుకుంటూనే ఉంటారు. ఆగదండి, ఎక్కడ ఆగదు. ఈ లైఫ్ అనేది ఆగదు. ఈ ఈ గడిచే జీవితాన్నే మనం కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి. చేసుకుంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని మనం కొంత పనులు ఎంజాయ్మెంట్ కోసం చేసుకుంటేనే మంచిది. లేదంటే మనం వచ్చినప్పుడు ఏం పట్టుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళేది ఉండదండి. గుర్తుపెట్టుకోండి. అందుకే జీవితం ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. జీవితాన్ని మంచి ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి.
మనం ఏది తినాలనుకుంటే అది తినాలి, ఏది చేయాలనుకుంటే చేయాలి, ఏది కావాలనుకుంటే అది చేసుకోవాలి, నెరవేర్చుకోవాల్సిందే. అంతేగాని ఈ 10 రూపాయలు పెట్టి అది కొనుక్కుంటే ఈ 10 రూపాయలు నా కొడుకు ఎక్కడికి వస్తాను పక్కన వేసుకుంటే ఏం పని చేయదండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా జరిగేది జరుగుతుంది, అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది. అంతేగాని మనం ఎక్కడెక్కడ కాంప్రమైజ్ కావద్దు. గుర్తుపెట్టుకోండి, 2034 సంవత్సరం మంచి భవిష్యత్తు. ఒక్కసారి వీలైతే ఒకసారి మీ పేరు బలాన్ని 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలోకి మీ పేరు బలాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, పేరున చెప్తున్నాను, మీ బలాన్ని మీరు మార్చుకోవాల్సిందే. 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరుని అద్భుతంగా మార్చుకోవాలి. మార్చుకొని పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగితే జీవితం ఎంతో అద్భుతంగా మారుతుందండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది న్యూమరాలజీ. అది మాత్రం మర్చిపోకండి. మీ జీవితం మీదే. మీరు ఎలా మర్చుకోవాలనుకున్నా, ఎలా మరల్చుకోవాలనుకున్నా, ఎలా ఉండాలనుకునేది మీ చేతిలోనే ఉంటుంది. అది మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీకున్న సమయాన్ని వృధా చేసుకోకండి. సమయాన్ని వృధా చేసుకున్నారనుకోండి, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కూడా మీకు ఆ సమయం అనేది దొరకదు. గుర్తుపెట్టుకోండి, రాదు, మనకి మళ్ళీ తిరిగి రాదు. అందుకే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మంచి చక్కగా కొన్ని డిగ్రీస్లో మార్చుకున్న తర్వాత మీరు అనుకోవచ్చు, ఈ పేరును మార్చుకుంటే ఆధార్ కార్డులో మార్చుకోవాలన్నా, పాస్పోర్ట్లో మార్చుకోవాలి, సర్టిఫికెట్లో మార్చుకోవాలి కదా అంటారు. కానీ ఎక్కడ కూడా మార్చే అవకాశం లేదండి. మార్చుకోకండి, అవసరం లేదు. జస్ట్ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకుని ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయండి. అంతేగాని ఆధార్ కార్డులో మార్చాలి, పాన్ కార్డులో మార్చాలి, పాస్పోర్ట్లో మార్చాలంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు నన్ను డైరెక్ట్గా కలవాలనుకుంటే నేను 10వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటా. 11 సెప్టెంబర్ 2024 రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను. 12 సెప్టెంబరు 2024 వైజాగ్లో నేను అందుబాటులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రేపు అనగా ఆగస్టు 21వ తారీఖున వరంగల్ మహానగరంలో అందుబాటులో ఉంటాను. అదేవిధంగా ప్రతి వారం కూడా శనివారం, ఆదివారం కూడా నేను హైదరాబాద్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు సరి చేసుకునే బాధ్యత మీది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.